హలో గైస్, నమస్తే. ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ వాల్యూమ్ కట్ అంటే లైక్ పోనీ కట్ అనమాట. పోనీ కట్ చేయబోతున్నాను. పర్టికులర్గా చెప్పాలంటే పోనీ కట్. ఈ పోనీ కట్ తర్వాత నేను వాల్యూమ్ అనేది కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఈ నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో తనకి చాలా తక్కువ అంటే పల్సటి హెయిర్, వాల్యూమ్ కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి తను నాకు వాల్యూమ్ కనిపించాలి, మంచి దాంట్లోనే ఒక సన్నటి లేయర్స్ కూడా కనిపించాలి. ఏదైనా మంచి కట్ సజెస్ట్ చేయరా అంటే దీనికి నేను పోనీ కట్ సజెస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో స్టెప్ బై స్టెప్ అనేది మీరు చూడొచ్చు. ఫస్ట్ నేను స్ట్రైట్ కట్ చేశాను 0 డిగ్రీలో. ఆ తర్వాత నేను ఇప్పుడు క్రౌన్ ఏరియాలో హెయిర్ తీసుకొని, ఇదే మన బేస్ అనమాట. మన పోనీ కట్ మొత్తానికి ఇది బేస్ అనమాట. ఇక్కడ నేను టోటల్ క్రౌన్ ఏరియాలో హెయిర్ని పైకి లిఫ్ట్ చేసి ఇక్కడ మనం స్ట్రైట్ కట్ చేస్తాం. స్ట్రైట్ కట్ చేసిన తర్వాత వదిలేసి మొత్తం హెయిర్ పైకి తీసుకొని, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కోమింగ్ బాగా చేయాలి. మొత్తం హెయిర్ పైకి తీసుకురావాలి. మనం క్రౌన్ ఏరియాలో ఏదైతే హెయిర్ కట్ చేసామో అది బ్యాక్ హెయిర్ మొత్తం ఈవెన్గా మనం పైకి లిఫ్ట్ చేసినప్పుడు స్ట్రెయిట్గా రావాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా స్ట్రెయిట్ కట్ చేసేయాలి. తర్వాత హెయిర్ని కోమ్ చేసి, ఇప్పుడు బ్యాక్ నుంచి స్ట్రైట్ కట్ చేసాం కదా. ఇప్పుడు నేను సైడ్ నుంచి అంటే చెవి సైడ్ నుంచి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కోమింగ్ అయితే బాగా చేయాలండి. హెయిర్ వెనక ముందు అనేది ఉండకుండా చేయాలి. ఇక్కడ నేను ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసి ఇక్కడ జిగ్జాగ్ అంటే క్రాస్ కట్ లాగా చేస్తున్నాను, జిగ్జాగ్ ఇస్తున్నాను. అంటే సన్నటి లేయర్స్ కూడా కనబడాలని చెప్పేసి అనింది కాబట్టి. సో మళ్ళీ నేను చెక్ చేసి ఇప్పుడు నేను దీంట్లో లాంగ్ లేయర్స్ అది జిగ్జాగ్ టైప్లో ఇచ్చాను. తర్వాత వదిలేసి చెక్ చేసి చూస్తే చాలా లేయర్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్ట్రైట్ కట్ చేసాం కదా. ఇప్పుడు కొంచెం వెనక ముందు అంటే మనకు ఇక్కడ వాల్యూమ్ కనిపించాలి కాబట్టి లైట్గా ఇక్కడ కింద 0 డిగ్రీస్లో నేనేం చేస్తున్నానంటే జిగ్జాగ్లో లైట్ యూ షేప్ ఇస్తున్నాను. స్ట్రైట్ కట్ కాకుండా ఇలా చెక్ చేసి చూసారనుకోండి, చాలా అంటే చాలా లేయర్స్ వచ్చినాయి మంచిగా. ఇప్పుడు మనం బ్లో డ్రై చేయకముందే అది వాల్యూమ్ కనబడుతుంది హెయిర్కి. సో నేను ఫ్రంట్ సైడ్ నుంచి కొంచెము బ్లో డ్రై సెట్టింగ్ చేసేసాను. బ్యాక్ సైడ్ కూడా అంటే కొంచెం సెక్షన్ టు సెక్షన్ స్మాల్ సెక్షన్ చేసి మనము సెట్టింగ్ చేయాలి. చూసారు కదా, చేసిన తర్వాత ఈ లుక్ ఉంది. దీన్ని ఇంకొకలాగా కూడా సెట్టింగ్ చేయొచ్చు. మనం హెయిర్ ఏ విధంగా పోనీ కట్ చేసామో అదే విధంగా హెయిర్ని పైకి లిఫ్ట్ చేసి పోనీ అంటే మొత్తం పైకి కోమ్ చేసి కూడా మనము సెట్టింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేస్తే కూడా చాలా బాగా ఇంకా లేయర్స్ ఇంకా వాల్యూమ్ కనబడుతుంది. సో మీకు కనుక నా ఈ హెయిర్ కట్ నచ్చితే, మీకు ఇంకా బెటర్గా ఇంకా కావాలి వాల్యూమ్ కట్స్ అనుకుంటే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత వాల్యూమ్గా మన హెయిర్ ఇక్కడ కనబడుతుందో. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, just looking like a wow.